కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మొద్దు నిద్రపోతా ఉందంటూ కూడా నిరుద్యోగులందరూ కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే స్కాలర్షిప్స్ ఫీజు రీఎంబర్స్మెంటు దాదాపు 10,000 కోట్ల పైగా పెండింగ్లో ఉన్నాయి. ఎన్నిసార్లు నిరసనలు చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ఈరోజు ఎస్ఎఫ్ఐ తరపు నుంచి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కళ్ళకి గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమాన్ని తెలుపుతా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మనం. చెప్పండి బ్రదర్, వెరైటీగా నిరసన చేస్తూ ఉన్నారు కళ్ళకు గంతలు కట్టుకొని. ఏంటి మీ డిమాండ్? ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఎంతమంది ఉద్యమాలు చేస్తున్నా, విద్యార్థులు రోడ్లు ఎక్కినా ప్రభుత్వం తన కళ్ళు లేనట్టుగా వ్యవహరిస్తుంది. కాబట్టి మేము కూడా ఈ కళ్ళు లేని ప్రభుత్వానికి మోక్షం కలిగించమని, ఈ కళ్ళు లేని కబోదిలాగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని నిద్రలేపమని అంబేద్కర్ మహనీయుడు సాక్షిగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గత 10 రోజుల నుంచి విద్యార్థులు, యాజమాన్యాలు, స్టాఫ్ అందరూ కూడా రోడ్డు ఎక్కి మాకు ఫీజులు బకాయిలు ఇవ్వండి, మాకు ఇవ్వలేదు, మా స్కాలర్షిప్లు ఇవ్వలేదు, మేము ఎలా చదువుకోవాలి, మేము మా తిండి తినాలి, ఎలా మేము ఫీజులు కట్టాలని రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నా సరే ఈ మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం. మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మీ మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు చేసాం, మీ ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేసాం. ఇక రేపు మిగిలింది ఒకటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు బైఠాయించడం తప్ప ఇంకేరే మార్గం లేదు. అందుకే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 10,500 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. సరే, గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు. మీరు వచ్చి 23 నెలలు అవుతుంది. మీరు వచ్చి 23 నెలల కాలంలో ఉన్న బకాయిలు ఇవ్వండి. విద్యార్థులకు బకాయిలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగులకి డిఏలు బకాయిలు ఉంటాయి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులు బకాయిలు ఉంటాయి, అన్నదాతలకు బకాయిలు ఉంటాయి, అలాగే హాస్టల్ విద్యార్థులకి డైట్ ఛార్జీలు బకాయిలు ఉంటాయి. ఉస్మానియా లాంటి, కాకతీయ లాంటి ఒక ప్రత్యేకత కలిగిన యూనివర్సిటీల నిధులు ఇచ్చే దాంట్లో బకాయిలు ఉంటాయి. మరి మీరు ఏం బకాయిలు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, ఆదాయాన్ని అంతా ఎడిపోతున్నారు. విద్యార్థులంగా మేము పేద విద్యార్థులం, 15 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులకే స్కాలర్షిప్ వచ్చేది. ఇది మీరు మాకు ఇచ్చే భిక్ష కాదు, ఇది రాజ్యాంగం కల్పించిన మా హక్కు ఇది. కాబట్టి మేము చదువుకోవడానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, ఈ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఫీజులు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. లేకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సమీకరించి చలో హైదరాబాద్ సైతం నిర్వహిస్తాను ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. విద్యార్థుల ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది ప్రజాపాలన అంటున్నారు. కానీ మీరేమో కళ్ళకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి కళ్ళు కనిపించట్లేదని మీరు చెప్తాను. ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం కాదు. ఎందుకు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం కాదంటున్నామంటే, ఈరోజు నిజంగా మీరు ప్రజల ప్రభుత్వం అయితే, ప్రజాస్వామ్యతంగా నడిచే ప్రభుత్వం అయితే ఫీజులు అడిగితే ఎందుకు విజిలెన్స్ దాడులు మీరు చేస్తారు? మీరు విజిలెన్స్ దాడులు చేయడం మేము వ్యతిరేకం కాదు. విజిలెన్స్ దాడులు చేయండి, తప్పొప్పులు ఉంటే తేల్చండి, తప్పొప్పులు ఉన్న కాలేజీల మీద చర్యలు తీసుకోండి. కానీ మీరు ఫీజులు అడిగినప్పుడు ఎందుకు మీరు విజిలెన్స్ దాడులు అంటారు? మీరు ఫీజులు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత చేయండి. కాబట్టి అసలు ఫీజులు వేయకుండా దాడులు అంటే అవినీతి జరిగిందంటే ఎట్లా? మీరు ఫీజులు ఇస్తే కదా ఈ రియంబర్స్మెంట్లో ఎక్కడో అవినీతి జరిగింది, సరిగా వాడలేదంటానికి. మీరు ఫీజులు వేయకుండానే ఫీజులో స్కామ్ జరిగిందంటే ఇది ఎక్కడ ఎవరు నమ్ముతారు? అందుకే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ప్రజాపాలన ప్రభుత్వం కాదు. ఇది దుర్మార్గపు ప్రభుత్వం, దున్నపోతు ప్రభుత్వం. వర్షం దున్నపోతు మీద పడుతున్న హాయిగా పడుకున్నట్టు ఈరోజు కళ్ళు లేని వ్యక్తుల్లాగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఆయన మేల్కొనపడానికి విద్యార్థులు రోడ్డు మీదకి వస్తున్నాం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు మనగళ్ళలో లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇది మీరు గుర్తుంచుకోండి. మీకు చెప్తున్నాం, విద్యార్థులతో మీరు పెట్టుకోవద్దు. విద్యార్థుల హక్కులు ఇవి, విద్యార్థి హక్కులు మీరు ఇవ్వండి, తీర్చండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 10,000 కోట్ల పైగా పెండింగ్ లో ఉందంటున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ సఫర్ అవుతా ఉన్నారు? ఎన్ని జీవితాలు? 15 లక్షల మంది విద్యార్థులకి రావాల్సినవి 15 లక్షల మంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు. పేద విద్యార్థులు, ఇందులో ఏదో ధనవంతుల విద్యార్థులు కాదు. ఇది ఇంకేదో ఎకరాల భూములు, 100 ఎకరాలు ఉన్న భూముల విద్యార్థులు కాదు. అన్నగారిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు సఫర్ అవుతున్నారు. కాబట్టి తక్షణం ఈ 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మీద నువ్వు అన్యాయం చేయొద్దు. ఈ ఫీజులకు ఎత్తేసే కుట్ర చేస్తున్నావు, ఈ పథకాన్ని ఎత్తేసే కుట్ర చేస్తున్నావు, కమిటీలని కాలయాపన చేస్తున్నావు. కమిటీ వేసి ఏం అధ్యయనం చేస్తారు మీరు? కమిటీ వేసి ఏం తెలుస్తారు మీరు? ఎదురు ముందున్న కమిటీలు నిర్ధారించి ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిందే కదా ఈ హక్కు. మరి మీరు దీని మీద మళ్ళీ కమిటీ ఏంటి? కాబట్టి దీన్ని మరి 3 నెలలు కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప ఇంకోటి లేదు. ఖచ్చితంగా ఫీజులు విడుదల చేయాలని, లేకుంటే మా విద్యార్థి సత్తా ఏంటో కూడా చూపిస్తాం. మంత్రి కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. మరి కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? మంత్రులను కావచ్చు, లేకపోతే సంబంధిత ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఒక్క రోజు కూడా కలిసిన పరిస్థితి లేదు. ఒకప్పుడు గత ప్రభుత్వ నియంత ఎవరిని కలవట్లేదు అన్నాడు. ఈయన ఎవరిని కలుస్తున్నాడు? ఈ మేనేజ్మెంట్లు కలుస్తలేడు, విద్యార్థి సంఘాల నాయకులను కలుస్తలేడు, విద్యార్థులను కలుస్తలేడు. ఈయన కనపడట్లేదని మేము అడుగుతున్నాం. ఇంత ఇంటెలిజెన్స్ సోర్స్ ఉంటుంది. ఎవరే ఎక్కడ ధర్నా చేస్తే తక్కువ వచ్చి పట్టుకొని పోయే వీళ్ళు ఎందుకు ఈరోజు సర్టిఫికేట్లు ఆపుతున్నారు? కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, విద్యార్థులు డబ్బులు లేవని ఆపుతున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వార్తల్ని, ఈ చర్యల్ని
వాళ్ళ మీద ఖండించలేదు. ఎందుకు విద్యార్థులకు గ్యారెంటీ ఇవ్వట్లేదు, మేము చెల్లిస్తాం వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వండి అని ఎందుకు చెప్పట్లేదు ప్రభుత్వం? కాబట్టి దుర్మార్గమైన ప్రభుత్వం పాలన. ఖచ్చితంగా ఈ విద్యార్థులతో పెట్టుకుంటే విద్యార్థుల సత్తా చూపిస్తాం. నువ్వు గద్దె దిగడానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా మేము చెప్తున్నాం. ఏమి పరిష్కారం చేయకపోతే రేపు గద్దె కూడా దిగాల్సి వస్తుందని చెప్తున్నాం. ముఖ్యమంత్రి మాత్రం ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వరుస ప్రచారంలో బిజీగా ఉన్నట్టున్నాడు. మరి మీరేమో రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నాడు. మరి జూబ్లీహిల్స్ ఎన్నికలు ముఖ్యమా, విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా? ఏం చెప్తారు? ఏ ఎన్నికల్లో ఉన్నా, ఎక్కడ ఏ ప్రచారాలు ఉన్నా, ఈ రాష్ట్రంలో 15 లక్షల విద్యార్థులు, 15 లక్షల మంది విద్యార్థులు అంటే వాళ్ళ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతున్నాయి ఈరోజు? కనీసం చదువు జ్ఞానం ఇవ్వాలని అంబేద్కర్ మాయనీయుడు చెప్పాడు. కానీ దీన్ని కూడా విస్మరించి ఆయన ఇచ్చేస్తున్నాడు. నువ్వు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఉండు, ఎక్కడైనా ఉండు, కానీ ఈ రివ్యూ చేసి విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఈ పథకం మీద రివ్యూ చేసి, విద్యాశాఖ మీద రివ్యూ చేసి విడుదల చేయాలని మాది ఒకటే డిమాండ్. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిమెంబర్స్మెంట్ తక్షణం నువ్వు విడుదల చేయాలనేది మా డిమాండ్ అంటున్నారు. విద్యాశాఖ మంత్రి మాత్రం ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది, ముఖ్యమంత్రి మాత్రం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బిజీ ఉన్నట్టున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని నెలల పాటు ఈరోజు ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి విద్యార్థులు కానీ, యాజమాన్యాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి దాని మీద రివ్యూ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు విద్యార్థులు 15 లక్షల మంది విద్యార్థులు ఈరోజు భవిష్యత్తు ఈరోజు రోడ్డు మీద పడిందని చెప్పి మాలాంటి విద్యార్థి సంఘాలు రోజు ధర్నాలు చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కరోజు కూడా మేము విద్యార్థుల సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి వినతి పత్రం ఇద్దామన్న అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఈరోజు విద్యార్థి సమస్యలు, ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలంటే ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఈరోజు 15 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ముఖ్యమా, ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఉన్నటువంటి ఎన్నికలు ముఖ్యమా అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి వెంటనే ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి, లేని పక్షాన రేవంత్ రెడ్డి ఇంటి ముందు కొన్ని లక్షల మంది విద్యార్థులతోటి ఈరోజు మేము ధర్నా కూడా నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. ఎందుకు విద్యార్థుల తరపు నుంచి కనీసం ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేలైనా ప్రశ్నిస్తలేరు? ఎందుకంటే ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతా ఉంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే వారిని అణగదొక్కే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతోటి కలిసి మినిస్టర్ల ముట్టడి, ఎమ్మెల్యేల ఇళ్ళ ముట్టడి, అన్ని కార్యక్రమాలు, వినతి పత్రాలు అన్నీ ఇచ్చినాం. కానీ ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎమ్మెల్సీ కానీ, ఏ మంత్రి కానీ ఎవ్వరు కూడా స్పందించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరే ఓట్లేసి గెలిపించుకున్నారు, అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఇంత చేస్తుంది అంత చేస్తుంది అని చెప్పి, మరి చివరికి ప్రభుత్వం మిమ్మల్ని దోకా చేస్తున్న పరిస్థితి ఎట్లా? ఈరోజు ఓట్లేసి గెలిపించినటువంటి ఈరోజు ప్రజలను, విద్యార్థులను, నిరుద్యోగులను ఈరోజు పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీరు తెలంగాణ ఉద్యమం మీరు చూసిరు. ఈరోజు తెలంగాణ ఉద్యమం రావాలంటే ఈరోజు విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, కొన్ని లక్షల మంది విద్యార్థులు, కొన్ని లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడితే ఈరోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయకపోతే రానున్న రోజుల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులతోటి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వము పడిపోయేంత వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల నుంచి పోయేంత వరకు ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ఫైట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది బ్రదర్? అంటే కొంతమంది చదువు అయిపోయిన తర్వాత కూడా పై క్లాస్కి వెళ్ళలేని పరిస్థితి, కొంతమంది ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ఈ పెండింగ్ ఫీజుల వల్ల వాళ్ళు వేరే చోటుకు వెళ్ళలేని పరిస్థితి ఎట్లా? ఈరోజు ప్రభుత్వము ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఈరోజు డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు మా సర్టిఫికేట్లు కావాలని చెప్పి కాలేజీలకు వెళ్తే ప్రభుత్వము ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేస్తలేదు. కాబట్టి మొత్తం డబ్బులు మీరే కట్టాలని చెప్పి ఈరోజు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇట్లా చాలామంది విద్యార్థులు డబ్బులు లేక చదువు కూడా దూరమైనటువంటి సందర్భం కూడా ఉందని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి వెంటనే ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలి. లేదంటే సర్టిఫికేట్లు కూడా ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వాలు, కాలేజీ యాజమాన్యాలకు ఆ రకమైనటువంటి డైరెక్షన్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.